మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి? అండ్ దాదాపు ఇప్పటి వరకు డబ్బు పట్టివేత కావచ్చు అండ్ ఎట్లాంటి కఠినంగా చెక్ పోస్టుల దగ్గర వ్యవహారం ఉంది అండ్ సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయి? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ వీటితో పాటు 85 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లే జరుగుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో. సో వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనతోటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నారు, రాజీవ్ గాంధీ హనుమంతు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ఎలక్షన్స్ అనగానే అసలు ఎలక్షన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రాకముందే కంప్లీట్ ఏర్పాట్లలో చాలా బిజీగా ఉండే. సో ఎలక్షన్ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? సో మనకి మార్చ్ 16న ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయిన వెంటనే మనకి ఎంసీసీ టీమ్స్, సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని మనము పటిష్టంగా అమలు చేయడానికి టీమ్స్ అన్నీ కూడా ఫామ్ చేసుకున్నాము. సో దాంట్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మనకి నిజామాబాద్ జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 18 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా 18 చెక్ పోస్ట్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. 18 చెక్ పోస్ట్లో 4 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, 6 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, రిమైనింగ్ 8 అనేది మనకి విత్ ఇన్ డిస్ట్రిక్ట్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాము. సో అదేవిధంగా మనకి పోలింగ్ పర్సనల్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడము, ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ కూడా పీఓస్, ఏపీఓస్ ట్రైనింగ్ కూడా ఏప్రిల్ 1, 2 అనేది మనము కండక్ట్ చేస్తున్నాము. సో ఈసారి మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకి 12D ద్వారా ఓట్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కూడా. సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఏమైనా గుర్తించారా? దానికి సంబంధించి పటిష్టమైన భద్రతకు సంబంధించి ఎట్లాంటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళబోతున్నారు? సో లాస్ట్ టైం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్, అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని మన జిల్లాలో మనకి 456 పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా సెక్టరల్ ఆఫీసర్స్ ద్వారా ఆల్రెడీ మనము కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అనేది తీసుకుంటున్నాము. మనకి పోల్ డే రోజు కూడా అక్కడ సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. సో అక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి నుంచి కూడా సెక్టరల్ ఆఫీసర్స్, సెక్టరల్ పోలీస్ ఆఫీసర్స్తోని సమన్వయంతో అక్కడ పరిస్థితులు అనేది మనకి చెక్ చేస్తూ ఉన్నాం. సో ఈవీఎంలు, సో ఎప్పుడు మనకి ఎన్నికల సమయంలో పోలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలా న్యూసెస్ మనం వింటుంటాం. ఈవీఎంలు మొరాయించడం, తర్వాత ఈవీఎం పనిచేయకపోవడం, టెక్నికల్ ఎర్రర్స్ రావడం, ఇవన్నీ కూడా ఇష్యూస్ ప్రతిసారి ఎక్కడో ఒక చోట నోటీస్ అవుతూనే ఉంది. మరి అట్లాంటిది నిజామాబాద్లో జరగకుండా ఉండాలంటే ఈవీఎం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? సో ఈవీఎంస్ మనకి డిఫరెంట్ స్టేజెస్లో కూడా మనకి చెకింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ మనకి జిల్లాకి వచ్చిన ఈవీఎంస్ని ఫస్ట్ లెవెల్ చెకింగ్ ద్వారా మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకి ఆఫ్టర్ నామినేషన్స్ ప్రాసెస్ అయిన తర్వాత విత్డ్రాల్స్ అభ్యర్థులు ఫైనలైజ్ అయ్యి, అదేవిధంగా మనకి బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ తర్వాత కమిషనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కమిషనింగ్ ప్రాసెస్లో కూడా ఈవీఎంస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా మనకి ఆ ఈవీఎంస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనకి హార్డ్లీ అంటే టెక్నికల్ ఇష్యూస్ రావడము, మొరాయించడము అనేది మనకి ఇట్ ఈజ్ లైక్ లెస్ దెన్ 1% జరుగుతుంది ఆన్ ది పోల్ డే. అంటే మనకి జిల్లాలో చూసుకుంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనకి 1549 పోలింగ్ స్టేషన్స్ ఉంటే మనకి హార్డ్లీ 12 పోలింగ్ స్టేషన్స్లోనే ఇష్యూ అనేది వచ్చింది. అంటే అది లెస్ దెన్ 1%. సో కాబట్టి మనకి ఈవీఎంస్కి సంబంధించి చాలా వరకు ప్రోటోకాల్స్ మనకి ఉన్నాయి. సో ఆ ప్రోటోకాల్స్ ప్రకారంగానే మనం ఈవీఎంస్ చెకింగ్ కానీ, మనకి ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా కమిషనింగ్ ప్రతి స్టేజ్లో కూడా మనము సఫిషియెంట్ మెజర్స్ తీసుకుంటాము. సో ఈసారి కూడా మనం అవన్నీ కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి, సో ఇన్ కేసు అంటే మిషన్స్ కాబట్టి ఏమైనా ఇష్యూ వచ్చినా ఇట్ విల్ బి లైక్ హార్డ్లీ మేబీ 0.5% ఆర్ లెస్ దెన్. 85 ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచే ఓటింగ్, సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అప్పుడు 80 ఇయర్స్ ప్లస్ అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్కి ఆ ఫెసిలిటీ ఉండేది. ఈసారి దాన్ని పీడబ్ల్యూడీ ఓటర్స్ ప్లస్ 85 ఇయర్స్కి మనకి 5 ఇయర్స్ పెంచడం జరిగింది. సో పీడబ్ల్యూడీలో కూడా 40%, సో బెంచ్ మార్క్ క్రాస్ అయిన వాళ్ళకి 40% కన్నా ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ అనేది మనకి ఉంటుంది. లాస్ట్ టైం కూడా మన డిస్ట్రిక్ట్లో మోర్ దెన్ 2000 ఓటర్స్ ఓట్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకున్నారు. సో ఆల్రెడీ మనకి ఫ్రమ్ ది డే ఆఫ్ అనౌన్స్మెంట్
మనకి 12D ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు 12D ఫార్మ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో, వాళ్ళు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి అంటే నామినేషన్ అంటే నోటిఫికేషన్ ఏ రోజైతే ఇస్తామో 18th ఏప్రిల్ ఇస్తాము. సో, వితిన్ 5 డేస్ ఫ్రమ్ ది డే ఆఫ్ నోటిఫికేషను వాళ్ళు కన్సర్న్ BLOకి గానీ, AROకి ఆర్ తహసీల్దార్‌కి సబ్మిట్ చేయొచ్చు. సో, ఆ ప్రాసెస్ అనేది డిస్ట్రిక్ట్‌లో జరుగుతా ఉంది. వన్స్ మనకి ఫైనలైజ్ అయిన తర్వాత సో, స్పెషల్ పోలింగ్ టీమ్స్‌ని మనం డిప్లాయ్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడ కూడా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ మెయింటైన్ అయ్యే విధంగా మనము పోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది. సో ఎట్లాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్? సో, మనకి ఎంసీసీలో ఒకటి ఈ క్యాష్ క్యారీయింగ్ గానీ, ఫ్రీబీసు అవన్నీ కూడా చెక్ పెట్టడము. సెకండ్‌ది మనకి అన్ని పొలిటికల్ పార్టీస్ అందరికి కూడా ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా కూడా వాళ్ళందరికి కూడా ఎక్కడ కూడా ఏ పార్టీకి అనుగుణంగా అంటే వాళ్ళకి ప్రోగా పనిచేయకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో, ముఖ్యంగా వెహికల్స్ చెకింగ్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి ఎంసీసీలో పరంగా ఈ హోర్డింగ్స్ గానీ, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్‌లో కూడా ఎక్కడ పొలిటికల్ ఫిగర్స్ లేకుండా కూడా మనము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో, ఈ ఎంసీసీ నిబంధనలు ఉన్నప్పుడు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో, సో, అందరూ కూడా ఈసీఐ కంట్రోల్‌లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి నిష్పక్షపాతంగా పనిచేసే విధంగా కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది పాస్ ఆన్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు చెక్ పోస్ట్ దగ్గర నగదు కావచ్చు, మిగతా యాక్టివిటీస్ ఏమైనా కేసెస్ నమోదయ్యాయండి? సో, మనకి త్రూ చెక్ పోస్ట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా కూడా మనకి ఇప్పటి వరకు టోటల్‌గా 50 లాక్స్ వర్త్ ఆఫ్ అంటే ఐటెమ్స్ అవ్వచ్చు, క్యాష్ మనము సీజ్ చేయడం జరిగింది. క్యాష్ రూపంలో 22 లాక్స్ సీజ్ చేశాము. అదేవిధంగా గోల్డ్ రూపంలో 28 లాక్ రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఐటెమ్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో, దాన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ద్వారా వెరిఫై చేసి అది ఎలక్షన్స్ రిలేటెడ్‌గా లేని అమౌంటు తర్వాత వాళ్ళు ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో కఠిన చర్యలు అండ్ దాంతోపాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఎన్నికల సందర్భంలో చేస్తున్నారు కలెక్టర్ గారు. సో ఇది ఎన్నికలకు సంబంధించి అండ్ జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులకు సంబంధించి నిబంధనలకు సంబంధించి ప్రత్యేకంగా ఓటింగ్ శాతం పెంచడానికి ఈవెన్ 85 సంవత్సరాల పైబడ్డ వాళ్ళని కూడా ఓట్ వరకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. సో ఇది నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.